నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 14 ఏప్రిల్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా మనకు 13th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ యొక్క క్వశ్చన్స్ చూస్తే మొత్తం 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, దివ్యాంగులు కానీ వృద్ధాప్య వ్యక్తులు కానీ ఫిజికల్గా ఈ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్ చేయాలి అంటే ఎన్నికల సహాయకులు అవసరం ఉంటుంది. ఈ సహాయకుల కోసం అని చెప్పేసి మనం సిరా గుర్తుని కుడి చేతి యొక్క చూపుడు వేలికి వేస్తాము. నెక్స్ట్, గగన్యాన్ మిషన్ లోపల 4 వ్యోమగాముల పేర్లు అని చెప్పేసి చూస్తే శుభాంశు శుక్ల, బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగ ప్రతాప్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్, ఈ చెట్ల ఆలింగనం కాన్సెప్ట్తోని మనకి 3 ఉద్యమాలు ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. బిష్నోయి ఫ్రమ్ రాజస్థాన్, చిప్కో ఫ్రమ్ ఉత్తరాఖండ్, అప్పికో ఫ్రమ్ కర్ణాటక అని చెప్పేసి 3 వెరీ ఫేమస్ ఉద్యమాలు. నెక్స్ట్, ఈ ఐరోపా లోపల అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పేసి ఓల్కిలుటో పనిచేస్తుంది ఫ్రమ్ ఫిన్లాండ్ దేశము. సో ద బెస్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ కాంత్ అండ్ వీనస్. రైట్, ఇక్కడ చూస్తే ఒక టేబుల్ మనకి రాసుకోవచ్చు. ఇవన్నీ పర్యావరణ ఉద్యమాలు ఇవన్నీ. సో వెరీ ఫేమస్ ఉద్యమాలు. అయితే ఒక టేబుల్ ఉంటుంది మనకు. ఈ ఏబిపిఎస్ గ్రూప్ 2లో వస్తుంది, టీఎస్పిఎస్సి గ్రూప్ 2లో కూడా సెక్షన్ 3లో పేపర్ 3లో వస్తుంది పర్యావరణ ఉద్యమాలు అని చెప్పేసి. ఒక 5 కాలమ్స్ మనం రాసుకోవాలి. వాస్తవంగా 5 కాలమ్స్ ఏంటి అంటే, ఉద్యమాలు, ఇయర్ ఎందుకోసం పనికి వస్తుంది అంటే, ప్రశ్న వస్తుంది ఈ క్రింది 4 పర్యావరణ ఉద్యమాలని వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి వస్తుంది. అప్పుడు మనకి ఇయర్ పనికి వస్తుంది. నెక్స్ట్, ఏ రాష్ట్రం అని చెప్పేసి రాసుకోవాలి. ప్రశ్న ఎలా వస్తుంది, రాష్ట్రం మీద వస్తే ఇటువైపు 4 ఉద్యమాలు, 4 రాష్ట్రాలు ఇచ్చి మ్యాచింగ్ పర్పస్ ఇవ్వచ్చు, లేదా తప్పుగా జతపరచబడిందని చెప్పేసి ఇవ్వచ్చు. కాబట్టి రాష్ట్రం పేరు రాసుకోవాలి, నాయకుల పేరు రాసుకోవాలి, ఈ ఉద్యమం యొక్క అవుట్కమ్ ఏంటని చెప్పేసి ఫలితం రాసుకోవాలి. ఈ 5 కాలమ్స్ కంపల్సరీ ఒక టేబుల్ రూపం రాసుకొని ఉండాలి నోట్స్ లోపల. క్విక్ రివిజన్ కోసం పనికొస్తుంది. ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. మీకు ఆ ఉద్యమం లోపల ఎక్కడ తప్పు అవుతుందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ రాసుకోవాలి. నెక్స్ట్, మనకి ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంపీ ల్యాడ్స్ పథకం మనకి వార్తల్లో ఉంది. ఇది ఇండియన్ పాలిటీ కిందకి వస్తుంది, గవర్నమెంట్ స్కీమ్ కిందకి కూడా వస్తుంది. సో వెరీ ఫేమస్ గవర్నమెంట్ స్కీమ్ ఎంపీ ల్యాడ్స్. సో లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి 1993లో మనకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక ప్రకారము తమిళనాడులో ఉన్న 39 మంది ఎంపీలు ఈ 2019 నుంచి 24 మధ్య టైంలో 75% ఈ నిధులని ఉపయోగించలేదు. కాబట్టి వార్తల్లో వచ్చింది. సో వెరీ సాడ్ న్యూస్ ఇది. ఒక ఎంపీకి 5 కోట్లు ఖర్చు చేయమని చెప్పేసి అందుబాటులో పెడితే 75% ఖర్చు పెట్టలేదు. కాబట్టి వెరీ ఫేమస్ ఆర్టికల్ మనం డిస్కస్ చేయాలి. ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇది. సో మనకి హిందూ పేపర్లో వచ్చింది. ఏంటి ఫస్ట్ చూస్తే, ఇటీవల మళ్ళీ ఇది మనకి వార్తల్లో వచ్చింది. జనవరి మాసంలో చూస్తే ఎంపీ ల్యాడ్స్ మరింత ఎఫెక్టివ్గా అమలు చేసేందుకు ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పేసి ఈ సాక్షి మొబైల్ యాప్ మనం తీసుకొచ్చినాం. సో ఇవాళ ప్రశ్న నెంబర్ 1 ఏంటి అంటే, ఇస్రోకి సాక్షి అనే పేరుకి సంబంధం ఏంటి? ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇస్రోకి ప్లస్ సాక్షి అనే నేమ్కి ఇక్కడ ఈ సాక్షి వచ్చింది కదా. సో ఇస్రోకి సాక్షి నేమ్కి సంబంధం ఉంది. సంబంధం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రైట్, ఫస్ట్ అది వెరీ ఫస్ట్ టైం ఈ ఎంపీ ల్యాడ్స్ని 1993లో మనం తీసుకొచ్చినాము. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద తీసుకొచ్చినాం. బట్ 1994లో ఏమైంది అంటే, ఈ మినిస్ట్రీ మనం మార్చినాము. సో నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినాము. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ మనకి ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ పనిచేస్తుంది. నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే 93 నుంచి 2025-26 వరకు కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మనకు ఒకసారి మాత్రం బ్రేక్ వచ్చింది. 2019 నుంచి 21 మధ్య టైంలో బ్రేక్ వచ్చింది. సో ప్రశ్న వస్తుంది మనకు, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ అనేది సో నిరంతరంగా కొనసాగుతూ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఆ బ్రేక్ వచ్చిన టైంని అడుగుతున్నాడు. 2019 ఏప్రిల్ నుంచి 2021 నవంబర్ మధ్యకాలంలో కోవిడ్-19 యొక్క కారణంగా బ్రేక్ వచ్చింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. పద్మ అవార్డ్స్ని ఎన్నిసార్లకు బ్రేక్ ఇచ్చారు? క్వశ్చన్ ఏంటి అంటే, రెండవ ప్రశ్న, పద్మ అవార్డ్స్ని ఎన్నిసార్లు బ్రేక్ ఇవ్వడం జరిగింది? రైట్, ఇక్కడ చూస్తే మనకి ఇంకా కొద్దిగా డెప్త్గా చూసుకుంటే ఇట 5 కోట్లు వస్తాయి.
2 సార్లు ఇస్తారు 2.5 2.5 అని చెప్పేసి. ఎందుకోసము 5 కోట్లు అంటే డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టాలని చెప్పేసి. ముఖ్యంగా ఈ ఎస్సీ ఏరియా లోపల 15%, ఎస్టీ ఏరియా లోపల 7.5 అని చెప్పేసి ఖర్చు పెట్టాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఎక్కడ ఖర్చు చేయాలి అంటే లోక్సభ ఎంపీ చూస్తే నియోజకవర్గంలో ఏ డిస్టిక్లో అయినా ఖర్చు చేసుకోవచ్చు. రాజ్యసభ ఎంపీ చూస్తే ఎన్నికైన రాష్ట్రం నుంచి ఏ జిల్లా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక నామినేటెడ్ ఎంపీ చూస్తే గిట్ట దేశంలో ఎక్కడైనా ఒక డిస్టిక్ లోపల ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. సో మరి ఈ స్కీమ్ లోపల ఎవరి పాత్ర ఇలా ఉంటుంది? ఎంపీ ఏం చేస్తాడు అంటే కేవలము పని యొక్క సిఫార్సు మాత్రమే చేస్తాడు. ఆ పని అమలు కానీ పని యొక్క పర్యవేక్షణ మొత్తం చూసేది జిల్లా అధికార యంత్రాంగం అని చెప్పేసి జిల్లా కలెక్టర్లు చూసుకుంటారు. ఇంకా ఈ జిల్లాలో అమల్లో ఉన్న మొత్తం పనుల్లోగా ఈ జిల్లా అధికార యంత్రం అనేది 10% వర్క్ని ప్రతి ఇయర్ కంపల్సరీ తనిఖీ చేయాలని చెప్పేసి మన నిబంధన చెప్తుంది. ఇక్కడ 15% ఉన్నది, 7.5 ఉంది, 10% ఉంది. 10% ఏంటి అంటే సో పనుల తనిఖీ అని చెప్పేసి పిలుస్తున్నాం. 7.5 ఏంటి అంటే ఎస్టీ ఏరియా అని చెప్పేసి పిలుస్తున్నాం. 15 అనేది ఏంటంటే ఎస్సీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది కంపల్సరీ మనకి ఇంత సరిపోతుంది ఎంపీ ల్యాడ్స్ మీద. ప్రశ్న వస్తే గిట్ట కంపల్సరీ మన ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ ఎన్సిపిసిఆర్ వార్తల్లో వచ్చింది. ఏంటి ఎన్సిపిసిఆర్ అంటే ఇన్ఫ్యాక్ట్ సో ఎన్సిపిసిఆర్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. జాతీయ బాలల హక్కుల కమిషన్ అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. 2007లో స్థాపించబడింది 2005 చట్టం ద్వారా. సో చట్టం ఎప్పుడు చేయబడింది? 2005. ఎప్పుడు అమల్లోకి వచ్చింది కమిషన్ వచ్చేసి 2007లో. ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు మన వార్తల్లో వచ్చింది అంటే సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ కామర్స్ వెబ్సైట్ల వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినారు. ఏం వార్నింగ్ అంటే ఈ హెల్త్ డ్రింక్ అనే కేటగిరీ లోపల ఈ బోర్నవిటా సహా ఇతర ఈ హార్లిక్స్ లాంటి హెల్త్ డ్రింక్స్ ఇవి కాదని చెప్పేసి సో ఈ కామర్స్ వాళ్ళు తక్షణమే హెల్త్ డ్రింక్ అనే కేటగిరీ లోపల అన్ని రకాల డ్రింక్స్ తీసేయండి అని చెప్పేసి ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం చూస్తే హెల్త్ డ్రింక్ అనేది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ బోర్నవిటా అనేది 100 గ్రాములు కనుక బొక్కితే 50 గ్రాములు చక్కెర అని చెప్పేసి మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ హార్లిక్స్ లాంటి చక్కెర బుక్కినట్టుగా అని చెప్పేసి భావించాలి, హెల్త్ డ్రింక్గా భావించొద్దు అని చెప్పేసి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ కామర్స్ వెబ్సైట్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు తక్షణమే హెల్త్ డ్రింక్ కేటగిరీలో ఈ డ్రింక్స్ ఏవి ఉంచొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఒక మంచి చర్య అని చెప్పేసి మనం మెచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇవి ఇన్ఫ్యాక్ట్ మనకి పర్సన్స్ ఇన్ న్యూస్లో రాసిన బట్ మనకి పాలిటీ కింద కూడా వస్తాయి. ఒక 3 వ్యక్తులు మనకి వార్తల్లో ఉన్నారు. పద్మరాజన్, హస్ను రామ్ అంబేద్కర్ అని చెప్పేసి, విజయ్ ప్రకాష్ అని చెప్పేసి. వీళ్ళు ఎందుకు వార్తల్లో వచ్చారు అంటే పర్సన్స్ ఇన్ న్యూస్ కేటగిరీకి వస్తుంది లేదా పాలిటీ కేటగిరీకి వస్తుంది. వీళ్ళు ఎక్కువ సార్లు పోటీ చేసి వార్తల్లో నిలవడం జరిగింది. ఫస్ట్ చూస్తే మనకి కే పద్మరాజన్, తమిళనాడు ఇతంది, ఎలక్షన్ కింగ్గా ఫేమస్. ఇప్పటివరకు 238 ఎలక్షన్లో పోటీ చేశాడు. మళ్ళీ మనకి ధర్మపూర్ నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు అని చెప్పేసి 239 టైమ్స్ అయిపోతుంది. కాబట్టి ఎలక్షన్ కింగ్గా బిరుదు వచ్చింది ఇతనికి. 239 టైమ్స్ పోటీ చేస్తూ ఓడిపోయిన వ్యక్తి అని చెప్పేసి అత్యధిక ఎన్నికల ఓటమి రికార్డ్ అని చెప్పేసి మన పద్మరాజన్కి రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఈ హస్నురాయ్ అంబేద్కర్ అని చెప్పేసి యూపీ, ఇతను 100 సార్లు పోటీ చేస్తున్నాడు. నెక్స్ట్ విజయ్ ప్రకాష్ అని చెప్పేసి మహారాష్ట్ర, లోక్సభకి 25 సార్లు పోటీ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇది మనకు 3 కూడా ఈ ఎన్నికల్లో పోటీ అనే కోణంలో వార్తల్లో ఉన్నారు కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో ఎక్కువ ఫేమస్ ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే ఈ పద్మ గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు పెద్దగా మనకి అవసరం లేదు. ఇది ఇండియన్ పాలిటీ ఆర్టికల్స్, మనకి 2 ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. నెక్స్ట్ స్పేస్ కిందికి వస్తుంది. సో వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ టియాన్ టంగ్ అని చెప్పేసి ఒక ఉపగ్రహం మనకి వార్తల్లో ఉంది. దీన్ని టియాన్ టాంగ్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ పేరు మనకు కనిపించింది కాబట్టి ఈజీగా మనం దేశాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. చైనా అని చెప్పేసి ఐడెంటిఫై చేయవచ్చు. సో చైనా యొక్క శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాము. ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాము. సో ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ. అయితే మనకి ఏమైంది అంటే 2008 ప్రాంతంలో అక్కడ వెరీ అన్ఫేమస్ భూకంపం వస్తుంది.
2008 లోపల సిచువన్ అని చెప్పేసి భూకంపం వస్తుంది. ఆ టైంలో ఈ మొబైల్ సిస్టమ్ మొత్తము ధ్వంసం అయిపోతుంది. సో కమ్యూనికేషన్ మొత్తం ధ్వంసం అయిపోయి టెలిఫోన్స్ ఏవి కూడా మనకు పనిచేయవు. అంటే ఈ టవర్స్ ఆధారిత సిస్టమ్ ఉంటే ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మనకు సమాచారం అంతరాయం వస్తుంది. కాబట్టి సెల్ ఫోన్ టవర్స్ లేకుండా శాటిలైట్ ద్వారా మన మొబైల్ పనిచేయాలని చెప్పేసి ఈ టియాన్టాంగ్ని చైనా తీసుకొచ్చింది. 2016లో ఫస్ట్ ఉపగ్రహాన్ని పంపితే సో ఇప్పుడు మొత్తం మీద 3 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయట. ఇది టియాన్టాంగ్ 1 లోపల 3వ సిరీస్ అని చెప్పేసి మొన్న ప్రయోగించి సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ఏంటి అంటే మొత్తం మీద సెల్ టవర్ లేకుండా సెల్ ఫోన్లు పనిచేయడమే టియాన్టాంగ్ యొక్క లక్ష్యం అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఇప్పుడు మొత్తం టియాన్టాంగ్ లోపల 3 సిరీస్లు ఉన్నాయి. టియాన్టాంగ్ 01 అని చెప్పేసి మొత్తం మీద 3 సిరీస్లు 1, 2, 3 అని చెప్పేసి ఉన్నాయి కదా. 3 పనిచేస్తున్నాయి కాబట్టి సో ఒక ఏరియా కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతం మొత్తం కూడా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీ అనేది పూర్తి అయింది. అంటే ఏంటి, ఆ మొబైల్స్ అనేవి టవర్ లేకుండా కూడా శాటిలైట్ కనెక్షన్ ఆధారంగా పనిచేస్తాయి. ఆసియా పసిఫిక్ ఏరియా మొత్తం కూడా ఇది కవర్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో వెరీ ఫేమస్ మనకి వెరీ ఫస్ట్ టైం ఈ సెల్ ఫోన్ టవర్లు లేకుండా శాటిలైట్ ఆధారిత వ్యవస్థని ఏ సెల్ ఫోన్ కంపెనీ తీసుకొచ్చింది అంటే మనకు హువాయి కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్. సో వాస్తవంగా ఈ మీద మనం మార్కింగ్ చేయకుండా అయిపోవు, ఆ మార్కింగ్ వల్ల మనకు వాస్తవం మంచిగా కనిపిస్తలేదు కానీ సో హువాయి కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఏంటిది, టియాన్టాంగ్ శాటిలైట్ వార్తల్లో ఉన్నది, హువాయి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది మొబైల్ కంపెనీ. సో నెక్స్ట్ మనకు ఇటీవల ఈ స్పేస్ ఇంటర్నెట్ అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మనకి పనిచేస్తున్నాయి. అవి ఏంటి అంటే స్టార్ లింక్ అని చెప్పేసి స్పేస్ ఎక్స్, వన్ వెబ్ అని చెప్పేసి మనకి లండన్ కంపెనీ. ఇటీవల వన్ వెబ్ని మనము ఫ్రాన్స్ కంపెనీ కొనుక్కుంది కాబట్టి యుటెల్ షాట్ వన్ వెబ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. భారతీయ ఎంటర్ప్రైజెస్కి దీనిలో కొంచెం వాటా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్టు కైపర్ అని చెప్పేసి అమెజాన్. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి శాటిలైట్ ఆధారిత సిస్టము కలిగి ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాజెక్టు కైపర్ అమెజాన్ అని చెప్పేసి, వన్ వెబ్ అనేది లండన్ కంపెనీ అని చెప్పేసి, స్టార్ లింక్ అనేది స్పేస్ ఎక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియా లోపల చూస్తే రిలయన్స్ జియో ఇటీవల మనకి వెరీ ఫేమస్ జియో స్పేస్ ఫైబర్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో ఇది మనం ఇవన్నీ డిస్కస్ చేసిన ఆర్టికల్స్ గివి కింది అన్నీ. సో జియో స్పేస్ ఫైబర్ ఇది భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం ఈ మొబైల్ టవర్ లేకుండా పనిచేసే సిస్టమ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది లక్సెంబర్గ్ యొక్క కంపెనీ సహాయంతో జియో తీసుకురావడం జరిగింది. సో జియో స్పేస్ ఫైబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఫస్ట్ అయితే ఇవి 3 వచ్చేసి మన వరల్డ్ లోపల వార్తల్లో ఉన్నటువంటి స్పేస్ ఇంటర్నెట్ ప్రాజెక్టు పేరు స్టార్ లింక్, వన్ వెబ్, ప్రాజెక్టు కైపర్ అని చెప్పేసి, జియో స్పేస్ ఫైబర్ అని చెప్పేసి. సో ఇవి మనకి వార్తల్లో ఉన్నాయి. ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఇవి 4 కరెంట్ అఫైర్స్ కానీ మనకు లాస్ట్ ఇయర్ కావచ్చు లేదా ఈ ఇయర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. ఇట్లా లింక్ చేసి చదివితే ఏమవుతుందంటే మనము రివిజన్ జరిగి మర్చిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్ మరి 2 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ డస్ట్ లింక్ 24 అని చెప్పేసి ఇది ఏప్రిల్ 15 నుంచి అంటే రేపటి నుంచి 28 వరకు జరుగుతుంది. 5th ఎడిషన్ ఇది ఉజ్బెకిస్తాన్లోని టెర్మిస్ డిస్ట్రిక్ట్ లోపల జరుగుతుంది. ఉజ్బెకిస్తాన్ ఇండియా యొక్క ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో డస్ట్ లింక్ ఈజ్ నథింగ్ బట్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియా అని చెప్పేసి 5th ఎడిషన్ మనకి ఉజ్బెకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. మన ఇండియా నుంచి చూస్తే గార్వాల్ రైఫిల్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ ఫస్ట్ టైం చూస్తే మనకి 19లో ఉజ్బెకిస్తాన్ హోస్ట్ చేసింది. 4th ఎడిషన్ 23 లోపల ఉత్తరాఖండ్లో ఉన్న పితోర్గఢ్ అయితే హోస్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేస్తున్న ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆ వెన్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా తరపున ఎవరు వెళ్తున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సియాచిన్ మనకి వార్తల్లో ఉంది. ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పేసి 40 years అయింది కాబట్టి సో ఏప్రిల్ 13, 1984లో మనకి వెరీ ఫస్ట్ టైం ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాం. పాకిస్తాన్కి అగెనిస్ట్గా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని సంయుక్తంగా కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు మనకి ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో సియాచిన్ యొక్క ఫేమస్ ఏంటి అంటే ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఆపరేషన్ మేఘదూత్కి నాయకత్వం వహించింది ఎవరు, ప్రశ్న వస్తాం రావచ్చు అని చెప్పేసి రాయడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్నాథ్ హూన్ అని చెప్పేసి ఉన్నాడు.
ప్రేమ్నాథ్ హూన్ అని చెప్పేసి ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ్నాథ్ హూన్ వెరీ ఫేమస్ నేము. ఆపరేషన్ మేఘదూత్ యొక్క నాయకత్వం మనకి సో ప్రేమ్నాథ్ అని చెప్పేసి వర్సెస్ పాకిస్తాన్కి అగ్నిస్ట్గా ఈ ఆపరేషన్ని ఇండియన్ ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ కలిపి కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్. సో మనకి స్పేస్ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, ఈ రెండు కవర్ కాని అంశాలు అదర్స్ కిందకి వస్తాయి. అంటే వ్యాధులు, వ్యాక్సిన్స్, ఐఐటీలు, ఆవిష్కరణలు అని చెప్పేసి వస్తుంది. సో చాలామంది మనకి ఐఐటీ మీద క్లాస్ చేయమంటారు. సో మనకి ఏంటి ఇక్కడ ఐఐటీ మీద మనకు చాప్టర్ ఉన్నది. మంత్లీ మ్యాగజైన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ ఐఐటీ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఒక దగ్గర రాసుకోండి, మీకు ఎక్కువ రివిజన్ జరుగుతుంది, మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో నేను రాసి చదివేస్తే ఇన్ఫ్యాక్ట్ మీకు తక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఐఐటీస్ మీకు కావాలి అంటే మంత్లీ మ్యాగజైన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అనే చాప్టర్ లోపల ఐఐటీస్ మనకు కనిపిస్తాయి. ఇంకా మనకి మ్యాగజైన్లో ఎక్కడ కనిపించవు కాబట్టి 5-6 పేజీలు ఉంటుంది ప్రతి మంత్ లోపల. ఈజీగా మీరు సెర్చ్ చేసి ఒక దగ్గర రాసుకోవచ్చు. మార్చి, ఫిబ్రవరి, జనవరి మంత్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఏప్రిల్ కూడా అవసరము, మే కూడా అవసరము మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసము. రైట్. ఇంకోటి ఐఐటీ అనేది ఎందుకు క్వశ్చన్ వస్తుందంటే ఐఐటీ పేరున్నంత కాదు, ఆ ఆవిష్కరణ యొక్క గొప్పతనం కారణంగా మనకి ప్రశ్న వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తే గిట్ట కోరింత దగ్గు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. దీన్ని ఊఫింగ్ కాఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఊఫింగ్ కాఫ్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తామంటే దగ్గినప్పుడు ఊఫింగ్ సౌండ్ వస్తుంది కాబట్టి ఊఫింగ్ కాఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది ముఖ్యంగా ఇప్పుడు చైనాలో వెరీ ఫేమస్ అయింది, విజృంభణ చేస్తుంది. ఇంకా 2 కంట్రీస్ ఉన్నాయి, బట్ ఎక్కువ చూస్తే మనకి ఏ కంట్రీలో ఎక్కువైంది అంటే అవుట్ బ్రేక్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ అయితే మనకు చైనా లోపల ఎక్కువ వ్యాప్తి అని చెప్పేసి సో వచ్చింది. ఊఫింగ్ కాఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ప్రశ్న వస్తుంది, ఊఫింగ్ సౌండ్ వచ్చే కాఫ్ ఏంటి అంటే మనకి ఊఫింగ్ కాఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. తెలుగులో కోరింత దగ్గు అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. సో మన కారణం ఏంటి అంటే సో ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తే మనకు బోర్టెటెల్లా అని చెప్పేసి పిలుస్తున్నాము. లక్షణం ఏంటి మనకి ఊఫింగ్ శబ్దం వచ్చే వ్యాధి అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది ఒక అంటువ్యాధి. మనకు చికిత్స ఏంటి అంటే డిటిపి వ్యాక్సిన్ కలిగి ఉంటుంది. సో మనకి ఇది బయాలజీలో వ్యాధుల పాఠం లోపల వస్తుంది. నెక్స్ట్ వెరీ ఫస్ట్ టైం కృత్రిమ మేధ ఏఐ సహాయంతో మెదడులో ఉన్న కణితిని తొలగింపు ఇండియాలో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న కిమ్స్ ఆసుపత్రి రికార్డ్ సృష్టించింది. సో వెరీ ఫస్ట్ టైం మెదడులో ఉన్న గడ్డ ఏది అది మన కణితి అని చెప్పేసి పిలుస్తాం కదా, దాన్ని వెరీ ఫస్ట్ టైం ఏఐ సహాయంతో తొలగించారు కిమ్స్ వైద్యులు అని చెప్పేసి. సో వీళ్ళకి ఒక పరికరం మనకి హెల్ప్ చేస్తుంది, అది స్కియా అని చెప్పేసి పిలుస్తున్నాము. సో స్కియా అని చెప్పేసి ఇది కొరియా యొక్క పరికరము. సో మన కొరియా అంటే ఏమొస్తుంది, సౌత్ కొరియా అని చెప్పేసి వస్తుంది ఎప్పుడైనా కూడా. రైట్. వెరీ ఫస్ట్ టైం దేశంలో ఈ ఏఐ సహాయంతో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు మెదడులో కణితిని గుర్తించి తొలగించడం జరిగింది. కాబట్టి సో సర్జరీ వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక స్కియా అని చెప్పేసి మనకి పరికరం పేరు గుర్తుపెట్టుకోవాలి, కొరియా సంస్థ రూపొందించింది. నెక్స్ట్ మాంగా అని ఒక వ్యాధి మనకి వార్తల్లో ఉంది. తమిళనాడు లోపల ముదుమలై టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అడవి కుక్కలకు వచ్చిందని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇది హిందూ ఆర్టికల్. సో చర్మ వ్యాధి అని చెప్పేసి పిలుస్తున్నాము. దీనికి ఒక పురుగు కారణం మనకి స్కెబిస్ అని చెప్పేసి వస్తుంది మనకు కూడా. సో ఇన్ఫ్యాక్ట్ చర్మ వ్యాధి అని చెప్పేసి పిలుస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మాంగ వ్యాధి ఏంటి అంటే సో అడవి కుక్కలకు వచ్చింది. ముదుమలై లోపల స్కిన్ డిసీజ్ ఒక గజ్జిలాగా అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సార్కోప్టిస్ స్కబిమైట్ అని చెప్పేసి ఒక పురుగు ద్వారా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ పర్యావరణ అంశాలు మనకు. సో వార్తల్లో ఉన్న జాతులు అని చెప్పేసి కొన్ని జాతులు మనకి వార్తల్లో ఉంటాయి. అందులో ఫస్ట్ చూస్తే మనకి యురేషియన్ ఒట్టర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. తొలిసారిగా యురేషియన్ ఒట్టర్కి ఒక రేడియో కాలర్ ఐడిని అమర్చారు. ఎక్కడ మనకి అంటే సాత్పురా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సాత్పురా టైగర్ రిజర్వ్ ఇక్కడే మనకి యురేషియన్ ఓటర్ని వెరీ ఫస్ట్ టైం 2016లో ఫోటో తీయడం జరిగింది. సో రేడియో కాలర్ ఐడి ద్వారా మనం వాటి యొక్క కదలికలు మనం గమనిస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సాత్పురా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఆ రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మధ్యప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఒకటి వయాటిన్ అని చెప్పేసి ఒక ఆవు మనకి వార్తల్లో ఉంది. బ్రెజిల్ లోపల మనము పశువుల్ని అమ్మినప్పుడు 40 కోట్లు ధర పలికింది కాబట్టి సో ఈ వయాటిన్ ఆవు అనేది నెల్లూరు జాతి అని చెప్పేసి పిలుస్తాం. జస్ట్ మనకి రికార్డు ధర కాబట్టి వార్తల్లో వచ్చింది అంతే. తర్వాత తెలంగాణ రాష్ట్ర జంతువు చితల్, సో మచ్చల జింక అని చెప్పేసి పిలుస్తాం కదా, అది మనకి వార్తల్లో వచ్చింది. ఎందుకోసం అంటే అండమాన్ నికోబార్ దగ్గరలో ఉన్న రాస్ ఐలాండ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ
ఈ రాస్ ఐలాండ్ లోపల బ్రిటిష్ వాళ్ళు ఈ మచ్చల జింకని ప్రవేశపెట్టారు. సో దీన్ని మనం ఏమంటామంటే ఇన్వాసివ్ ఏలియన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఇన్వాసివ్ ఏలియన్ అంటే అర్థమైంది అంటే ఇది గ్రహాంతర జీవి, అంటే ఆ రాస్ ఐలాండ్కి స్థానిక జీవి కాదు ఈ మచ్చల జింక. సో ఇది మనము ప్రయోగపూర్వకంగా కృత్రిమంగా ప్రవేశపెట్టినాం కాబట్టి దీన్ని ఇన్వాసివ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇన్వాసివ్ ఏలియన్స్ అంటే గ్రహాంతర జీవులు, ఒక స్థానిక పరిసరాలకు అనుగుణంగా జీవి ఉండదు, మనం బలవంతంగా ప్రవేశపెట్టాం దాన్ని. అయితే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి రాస్ ఐలాండ్ దగ్గర ఇవి మనకు వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ కనిపించవు. కాబట్టి ఈ జింక అనేది ఎక్కువ మొక్కలను తింటుంది కాబట్టి పర్యావరణానికి హాని అని చెప్పేసి ఈ రాస్ ఐలాండ్ వాళ్ళు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ కావడం జరిగింది, ఎలా దీన్ని చేయాలని చెప్పేసి. ఎందుకు అప్రోచ్ వెళ్ళాలంటే ఈ మచ్చల జింక దగ్గర మనకు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ జంతువులు లేవు, ఈ పులులు సింహాలు లేవు కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ శాకాహార జీవి కాబట్టి దీన్ని తింటలేవు కాబట్టి ఇవి కూడా సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి సో మనకి ఆహార గొలుసు అని చెప్పేసి విచ్ఛిన్నం అవుతుంది అక్కడ. కాబట్టి సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెల్ప్ కోరింది రాస్ ఐలాండ్ వచ్చేసి. అందుకు మనకి వార్తల్లో వచ్చింది ఈ చితల్ లేదా మచ్చల జింక అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనకి ఇటీవల వార్తల్లో ఉంది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది హెడ్ క్వార్టర్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంటుంది. దీని డైరెక్టర్ పేరు మనకు ధనుంజయ్ మోహన్ అని చెప్పేసి ఉన్నాడు కదా. ఇతను ఇటీవల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి యొక్క రక్షణ కోసం అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కమిటీ నియామకం చేసింది. ఆ కమిటీ యొక్క హెడ్గా ధనుంజయ్ మోహన్ మనకి పనిచేస్తున్నాడు. వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఇది, ధనుంజయ్ మోహన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి రక్షణ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క కమిటీ అధ్యక్షుడు ధనుంజయ్ మోహన్. నెక్స్ట్ హైడ్రోజెల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది వాటర్ నుంచి మైక్రో ప్లాస్టిక్స్ని వేరు చేస్తుందట. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు ఆవిష్కరణ చేసినట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. యూవీ రేస్ని ఉపయోగించి ఈ వాటర్ నుంచి మైక్రో ప్లాస్టిక్స్ని వేరు చేస్తుంది ఈ హైడ్రోజెల్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫెలో2 మనకి వార్తల్లో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పేసి ఇది 720 km దూరం ప్రయాణం చేస్తుంది 200 km/h స్పీడ్తోని. ఇదేమో స్పీడు, ఇదేమో దూరం అని చెప్పేసి పిలుస్తున్నాము. దీన్ని థాయిలాండ్ సంస్థ స్మార్ట్ టెక్ అని చెప్పేస్తుంది. సో స్మార్ట్ టెక్ దీన్ని రూపొందించింది, స్మార్ట్ టెక్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది ఎక్కడ వెరీ ఫస్ట్ టైం ఎగ్జిబిట్ చేసిందంటే బ్యాంకాక్ లోపల 45వ అంతర్జాతీయ మోటార్ షో లోపల వెరీ ఫస్ట్ టైం దీన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆ బైక్ పేరేంటి అంటే ఫెలో2 అని చెప్పేసి పిలుస్తున్నాము. స్మార్ట్ టెక్ కంపెనీ ఎక్కడ అంటే బ్యాంకాక్లో మనకి ఈ మోటార్ షో లోపల వెరీ ఫస్ట్ టైం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకు ఏబిపిఎస్ గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణము, పాలిటీ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ మన జాగ్రఫీ ఆర్టికల్ వార్తల్లో ఉంది ఎట్నా అని చెప్పేసి. ఎట్నా వోల్కనోస్ ఇది సిసిలీ లోపల ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఇటలీ లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఒక యాక్టివ్ వోల్కనో. ఇన్ఫ్యాక్ట్ ఈ బిలం నుంచి మనకి సుడి వలయాలు వస్తున్నాయట. ఇట్లా గుండ్రగా వస్తున్నాయి. వీటిని ఏమంటామంటే సుడి వలయం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇంగ్లీష్లో దీన్ని వోల్కనిక్ ఓర్టెక్స్ రింగ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో కారణం ఏంటి అంటే మనకు ఈ నీటి ఆవిరి అనేది బిలం ద్వారా వేగంగా బయటకు వస్తుంది కాబట్టి ఈ వేగం కారణంగా మనకి సుడి వలయాలు వస్తున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎట్నా అగ్నిపర్వతం అనేది సిసిల్ లోపల ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ హిస్టరీ కిందకి వస్తుంది. ఒక ప్రాంతం మనకి వార్తల్లో ఉంది సుల్తాన్ బతేరి అని చెప్పేసి వార్తల్లో ఉంది. కేరళ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వయనాడు లోక్సభ నియోజకవర్గం పోటీ చేస్తున్న వ్యక్తి. ఇన్ఫ్యాక్టు ఇతను మన పేరు ఇక్కడ ఏం అవసరం లేదు కానీ కేరళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అతను ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతను సుల్తాన్ బతేరి అని చెప్పేసి ఆ ప్రాంతం ఉంది కదా, దీన్ని గణపతి వట్టంగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు. సో గణపతి వట్టం అని చెప్పేసి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా ఏం జరిగింది అంటే టిప్పు సుల్తాన్ ఉన్నప్పుడు ఈ గణపతి వట్టాన్ని ఆక్రమణ చేసి తన యొక్క సైన్యం కోసం అని చెప్పేసి మొత్తం ఆయుధ కర్మాగారం మొత్తం దాచిపడేస్తాడు అక్కడ. అది క్రమంగా మనకి ఏమైంది అంటే సుల్తాన్ యొక్క బతేరిగా మారింది. బతేరి మీన్స్ మనకి ఆయుధ కర్మాగారం అని చెప్పేసి కొంచెం అర్థం వస్తుంది కాబట్టి టిప్పు సుల్తాన్దే కాబట్టి సుల్తాన్ బతేరిగా మారిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ పేరుని
గణపతి వట్టంగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మనకి వార్తల్లో ఉంది. ప్రశ్న ఎలా వస్తుందంటే మనకి బీజేపీ ఇక్కడ అదంతా అవసరం లేదు, కానీ ఈ సుల్తాన్ బతేరి అనే ప్రదేశం వార్తల్లో కనిపించింది, ఏ రాష్ట్రం అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్స్ప్రెస్ ఆర్టికల్ మనకు. నెక్స్ట్ సో వాటర్ రేషన్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. కొలంబియా రాజధాని బోగోటా అని చెప్పేసి వాటర్ రేషన్ని వెరీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది. ఏంటి వాటర్ రేషన్ అంటే మనకు నీటి వనరులు కొరతగా ఉన్నప్పుడు రోజువారీ నీటి వినియోగం మీద పరిమితి చేసే చర్య పేరు మనకు వాటర్ రేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. నీరు మనకి పరిమితంగా ఉంది కాబట్టి ఒక ఫ్యామిలీ అనేది ఎంత ఉపయోగం చేసుకోవాలనో లిమిట్ పెట్టేస్తారు, అదే మనకి వాటర్ రేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఎవరు మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బోగోటా అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మనకి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ జియో పాలిటిక్స్ దృష్ట్యా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాము. అజర్బైజాన్ వర్సెస్ ఆర్మేనియా అని చెప్పేసి, సెర్బియా వర్సెస్ కొసావో అని చెప్పేసి, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అని చెప్పేసి, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ అని చెప్పేసి, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పేసి, ఇంకేం వచ్చినాయి అంటే సో చాలా వరకు మనకు వచ్చినాయి ఇవన్నీ ఆర్టికల్స్. అందులో మరొక ఆర్టికల్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ స్టార్ట్ అయింది ఇదే రోజు మనకి. సో మన వాస్తవంగా ఏం జరిగింది అంటే పెద్ద స్టోరీ నేను రేపు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ చూద్దామంటే ఇక్కడ రేపు కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కారణం ఏంటని చెప్పేసి సో మనకి ఏమైంది ఫస్ట్ అంటే అక్టోబర్ మాసంలో ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ హమాస్ మనకి ఇన్ఫ్యాక్ట్ ముస్లిం, ఇజ్రాయెల్ అనేది యూదులు వీళ్ళు. సో ఈ హమాస్లో ఎక్కువ మంది షియాస్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ షియా వైపు ఉన్న వాళ్ళందరూ హమాస్కి హెల్ప్ చేస్తున్నారు. అంటే ఎవరు మనకు అంటే యెమెన్లో ఉన్న రెబెల్స్. సో ఇక్కడ హౌతీలు ఉన్నారు కదా, హమాస్ సపోర్ట్ అని చెప్పేసి యెమెన్లో షియాలు వీళ్ళు రెబెల్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఎర్ర సముద్రం అని చెప్పి డిస్కస్ చేసి మనకి అవసరం లేదు మళ్ళీ. నెక్స్ట్ ఎవరు ఫస్ట్ హౌతీలు. నెక్స్ట్ ఇరాన్ వాళ్ళు, వీళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే షియాస్ కాబట్టి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకరు హిజ్బుల్లా అని చెప్పేస్తున్నారు. ఈ హిజ్బుల్లా ఎవరంటే మనకి లెబనాన్ దేశంలో ఉన్నటువంటి షియా ముస్లింలే ఈ హిజ్బుల్లా, ఒక ఉగ్రవాద సంస్థ వాస్తవంగా మనకి. సో హౌతీలు యెమెన్లో ఉన్న రెబల్స్, ప్రశ్న వస్తుంది. ఇరాన్ షియా ముస్లింలు, హిజ్బుల్లా అంటే మనకి లెబనాన్ కంట్రీలో ఉన్న షియా ముస్లిమ్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏమైంది మనకు ఇజ్రాయెల్కేమో సో అమెరికా సపోర్ట్ చేస్తుంది ఒకవైపు, రైట్. ఇంకా మనకు కొంతమంది వాట్సాప్ ఫ్యాక్టరీ అని చెప్పేసి వాట్సాప్లో కొంతమంది ఇండియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం మనకి అవసరం లేదు. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాట్సాప్ స్టేటస్ చూసి ఉంటారు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ హమాస్కి వ్యతిరేకంగా సో స్టేటస్ పెట్టి ఉంటారు. యూఎస్ఏ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది, హమాస్కేమో హౌతీ, ఇరాన్, హిజ్బుల్లా సపోర్ట్ చేస్తున్నారు. క్రమంగా ఇది ఏమైందంటే ప్రాక్సీ వారిగా మారింది. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అనేది ప్రత్యక్ష దాడి. నెక్స్ట్ ఏమైంది అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారిపోయింది, ప్రాక్సీ వార్ అని చెప్పేసి పిలుస్తున్నాం. హమాస్కి బదులుగా ఇరాన్ యుద్ధంలోకి దిగుతుంది. సో క్రమంగా మనకి వెస్ట్ ఆసియా మొత్తము యుద్ధ రంగంలోకి రావచ్చు అని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తున్నాయి, రైట్. ఇది మనం రేపు డిస్కస్ చేద్దాము పూర్తిగా. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఇరాన్ అనేది ఇజ్రాయెల్ యొక్క కుబేరుడు నౌకని పట్టుకున్నది. ఆ నౌక పేరు మనకి ఇన్ఫ్యాక్ట్ ఎరిస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎరిస్, ఇయాల్ బఫర్ అని చెప్పేసి ఆ కుబేరుడు యొక్క పేరు. ఈ ఎరిస్ నౌకని ఇరాన్ పట్టుకుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ మనకు ఫేమస్ యుద్ధం స్టార్ట్ కావచ్చు. ఇందులో ఇండియన్స్ కూడా మనకు కొంతమంది కనిపిస్తున్నారు ఈ ఎరిస్ నౌక లోపల. నెక్స్ట్ రద్దీ రుసుము అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు తెలంగాణ పేపర్లో వచ్చింది. న్యూయార్క్లో ఉన్నటువంటి మాన్ హట్టన్ నగరం జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుందట. సో మాన్ హట్టన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, న్యూయార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పింక్ స్క్వాడ్ మనకి వార్తల్లో ఉంది. చెన్నై మెట్రో వెరీ ఫస్ట్ టైం దీన్ని స్టార్ట్ చేసింది. చెన్నై మెట్రో అనేది ఎందుకు స్టార్ట్ చేసిందంటే మహిళల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, ఆ మహిళా బౌన్సర్లు అని చెప్పేసి భావించుకోండి. పింక్ స్క్వాడ్ అంటే మనకి ఆ మెట్రో లోపల కొంతమంది బౌన్సర్స్ ఉంటారు, వాళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి ఉంటారు, మహిళల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఉంటారు. నెక్స్ట్ దీపేంద్ర సింగ్ వార్తల్లో ఉన్నాడు, నేపాల్ ఇతంది. సో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన 3వ వ్యక్తి అని చెప్పేసి రికార్డు సృష్టించిండు వర్సెస్ ఖతార్ దేశంతో. సో మన ఇండియన్ ఆల్రెడీ వార్తల్లో ఉన్నాడు ఇంతకుముందు యువరాజ్ సింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ పొలాడ్ అని చెప్పేసి ఇంతకుముందు కొట్టి ఉన్నారు. ఇతను ప్రపంచంలో 3వ వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు చాలా మంచి రికార్డ్ అని చెప్పి చెప్పొచ్చు. సో నెక్స్ట్
ఒక 2 అవార్డ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో నోట్స్లో ఉంటే ఈజీగా చదువుకోండి. సో ఇవి 2 ఫేమస్ అవార్డ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ స్థాయి అవార్డు ఇండియన్స్కి వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో ఒక సమ్మిట్ మనకి వార్తల్లో సుప్రీంకోర్టు అని చెప్పేసి ఢిల్లీ హోస్ట్ చేసింది, సింగపూర్ ప్లస్ ఇండియా అని చెప్పేసి. న్యూస్ వీక్ మ్యాగజైన్లో మన భారత ప్రధాని ఫోటో కనిపించింది, మోడీ అని చెప్పేసి. సో రెండవ ప్రధాని, ఫస్ట్ మన శక్తివంతమైన మహిళ అని చెప్పేసి ఇందిరాగాంధీ అని చెప్పేసి ఉన్నది. 1966లో మనకి ఏమైంది అంటే 1966లో మనకి ఎల్బి శాస్త్రి మరణించడం అనంతరము సో మనకి నందా పిఎంగా ఉంటాడు. తర్వాత మనకు ఇందిరాగాంధీ వస్తుందిగా. సో ఆమె వచ్చినప్పుడు ఈ న్యూస్ వీక్ అనేది సో న్యూయార్క్ మ్యాగజైన్ అనేది ఆ కవర్ పేజ్లో చిత్రాన్ని వెరీ ఫస్ట్ టైం పెట్టింది. ఇప్పుడు మళ్ళీ మోడీ గారి ఫోటో కనిపించింది కాబట్టి రెండో వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ తెలంగాణ ఇది. సో ఒక మహిళ మనకి వార్తల్లో ఉంది, సుహాని రావు అని చెప్పేసి, సిద్దిపేట డిస్టిక్. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే యూకేలో జరిగిన అందాల పోటీ లోపల సౌత్ ఏషియా నుంచి ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి గెలిచింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకి బోర్డు అందుబాటులో లేకుండే ఎఫెక్టివ్గా లేకపోవచ్చు. సో బట్ మనం స్కిప్ చేస్తే ఏమవుతుందంటే రేపటికి ఎక్కువ కరెంట్ అఫైర్స్ అవుతున్నాయి అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ దీనిలో ఎక్కువ విశ్లేషణ అవసరం లేని ఎక్కువ ఉన్నాయి. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ రేపు వస్తుంది. ఇందులో అంతో ఇంతో కొద్దిగా అవసరం అనుకున్నది ఏంటిదంటే ఇదండి. సో టీ అండ్ టంగ్ అనేది కొద్ది వరకు విశ్లేషణ అవసరం ఉంటే ఉండొచ్చు, ఏం లేదు ఇది. సో సెల్ టవర్ పని అవసరం లేకుండా స్పేస్ కనెక్టివిటీ ఉపయోగించి ఈ చైనా అనేది టీ అండ్ టంగ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో ఇందులో మనకు ఇది ఈ హువాయి కంపెనీ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఈ సెల్ ఫోన్ టవర్ లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కొన్ని ప్రాజెక్టులు మనకి వార్తల్లో ఉన్నాయి. స్టార్ లింక్ అని చెప్పేసి ప్రాజెక్టు, కైపర్ అని చెప్పేసి, వన్ వెబ్ అని చెప్పేసి, మన జియో స్పేస్ ఫైబర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఒక్కటే కొద్ది వరకు విశ్లేషణ అంతో ఇంతో అవసరం. మిగతా ఏంటి ఇవన్నీ సో ఆవు అని చెప్పేసి, ఈ ఆవు అని చెప్పేసి, ఇంకా ఒక వ్యాధి మనకి వార్తల్లో ఉంది, ఇంకొక వ్యాధి మనకి వార్తల్లో ఉన్నది. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ విశ్లేషణ అవసరం లేదు కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఏంటి క్వశ్చన్ అంటే ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఇస్రోకును సాక్షి అనే పదానికి సంబంధం ఏంటి? తర్వాత ఇంకో ప్రశ్న మీకు. సో లోక్సభ, ఈ ప్రశ్న మనకు ఫ్రీక్వెంట్లీ వస్తుందండి. లోక్సభతో కంపేర్ చేసినప్పుడు రాజ్యసభ యొక్క స్పెషల్ పవర్స్ ఏంటి? ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ రాజ్యసభ. ఇది మీరు ఆన్సర్ చేయండి. డైలీ ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాను. అది ఎక్కువ మీకు ఇన్ఫ్యాక్ట్ జిఎస్ బూస్టర్ లాగా పనికి వస్తుంది. అంటే మీరు ఎక్కువ మిస్ చేసినట్లయితే వాటిని మరోసారి అధ్యయనం చేస్తారు, తెలిసినట్లయితే మీరు ఆన్సర్ ఈజీగా చేస్తారు. సో లోక్సభతో కంపేర్ చేస్తే రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏంటని చెప్పేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.